హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు ఏ సమయంలో దీపం వెలిగించాలి? ముఖ్యంగా ఏ ఏ ఆహార పదార్థాలు నిషేధించాలి? దానం ఏ విధంగా చేయాలి? అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఆ రోజు మనము బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన అనేది చేయాలి. బ్రహ్మ ముహూర్తం అంటే మనకు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల లోపు. ఆ సమయంలో మనము దీపారాధన వెలిగించి పూజించినట్టయితే మనకు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆ రోజు మనము స్వయం పాకదానము చేయాలి. విష్ణుమూర్తికి జాజి పువ్వులన్నా తులసి మాలలన్నా చాలా ప్రీతికరం. జాజి పువ్వులుంటే జాజి పూలతో పూజ చేయండి, లేదంటే తులసి మాలలుంటే తులసి దళాలతో కూడా స్వామివారికి ఆ రోజు పూజ చేయండి. అలాగే మనం జపించాల్సిన మంత్రం ఏంటంటే ఓం నమో నారాయణ భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణ భగవతే వాసుదేవాయ నమః అని ఆ స్వామివారిని మనము తలుచుకోవచ్చు. ఉత్తర ద్వార దర్శనం కూడా ఆ రోజు మనము స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఆ రోజు మొత్తం మనకు ఏకాదశి తిథి ఉంది కాబట్టి శుక్రవారం రోజు మొత్తం మనము ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం గుండా ఏ సమయంలోనైనా మనము దర్శనం అనేది చేసుకోవచ్చు. వీలుంటే మీరు తెల్లవారుజామున దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకొని స్వామివారిని పూజించినట్టయితే చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే స్వామివారికి తులసి దళాలు, తులసి మాలలు ఇవన్నీ లేకపోతే జాజి పూలతోనైనా మనం పూజించాలి. ఆ రోజు మనము ఉపవాసం అనేది ఉండాలి. నిషిద్ధ ఆహార పదార్థాలు ఏమీ తినకూడదు. మీరు ఉపవాసం చేసేవాళ్ళు మీరు పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఆ రోజంతా మీరు విష్ణుమూర్తికి అలాగే వెంకటేశ్వర స్వామికి తలుచుకుంటూ అంటే స్వామివారి నామాలను తలుచుకుంటూ పూజించినట్టయితే చాలా మంచిది. సొంత ఇల్లు కోరుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ రోజు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి పూజ చేసుకుంటే మీకు ఆ కళ అనేది నెరవేరుతుంది. పిండి దీపాలు అలాగే మామూలు దీపాలు అన్నీ వెలిగించుకోవాలి. స్వామివారికి వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత వచ్చేసి గోధుమ రవ్వ ప్రసాదం కానీ గోధుమ నూకతో ప్రసాదం కానీ ఏదైనా మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. మీరందరూ కూడా ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తిని పూజించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.